ఎప్పుడు కూడా తన డ్యూటీని చేసిందనిపిస్తుందని ధాత్రి చెప్తూ ఉండటంతో, నువ్వేంటమ్మి పని కట్టుకుని ఆ అమ్మకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటుంది. మాకు అనిపించింది మేము చెప్పాం అంతేనని కేదార్ అంటాడు. సరే మేము ఫ్రెష్ అయ్యి వస్తాము అని ధాత్రి కేదార్లు పైకి వెళ్తారు. అమ్మ కౌశికి, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమ్మా అని సుధాకర్ అనడంతో అలాగేనని కౌశికి అంటుంది. తర్వాత మీనన్ దగ్గర నుంచి యువరాజ్కి ఫోన్ కాల్ రావడంతో, చెప్పండి బాయ్ అని యువరాజ్ అంటుంటాడు. మీనన్ మీనన్ చూడు, మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాము. నా తమ్ముడు టోనీ దుబాయ్ నుండి ఇండియా వచ్చేసాడు అని చెప్పగానే, ఏంటి టోనీ ఇండియా వచ్చేసాడా అని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతకీ మనం చేస్తున్న కొత్త బిజినెస్ ఏంటి బాయ్ అని అనడంతో, మాదక ద్రవ్యాల బిజినెస్. ఇండియాలో ఈ బిజినెస్కి చాలా 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 బాగా పేరుంది, చాలా బాగా గిరాకీ కూడా ఉంది, మనకి కూడా బాగా పేరు పలుకుబడి ఉన్నాయి కదా, ఇది చాలా బాగా సాగిపోతుంది. నువ్వు మా తమ్ముడు టోనీ ఇద్దరు కలిసి ఈ బిజినెస్ని చేయాలి. అందుకే మా తమ్ముడు టోనీ ఆల్రెడీ మీ ఇంటికి బయలుదేరి వచ్చేస్తున్నాడు అని చెప్పడంతో, ఇంటిపై మీ తమ్ముడు టోనీ మా ఇంటికి రావడం ఏంటి బాయ్ యువరాజ్ అంటాడు. ఆల్రెడీ పోలీసుల నిఘా నీపై ఉంది కదా, మీరిద్దరూ బయట ఎక్కడ కలుసుకున్నా కూడా పోలీసులు ప్రమాదమే. అందుకే మా తమ్ముడు టోనీ మీ ఇంట్లో కలుసుకుంటే ఈ డీల్ జరిగిపోతుంది, ఇంటికన్నా సేఫ్ ప్లేస్ ఇంకేమీ లేదు అని బాయ్ చెప్పడంతో అలాగేనని ఫోన్ పెట్టేస్తాడు. టోనీ ఇండియా వచ్చేస్తాడు. వాడు బాయ్ కన్నా కూడా చాలా డేంజర్, డైరెక్ట్ వాడు ఇంటికే వచ్చేస్తున్నాడు అని యువరాజ్ కాస్త టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనుకుంటూ ఉంటే, అప్పుడే టోనీ యువరాజ్ ఇంటి ముందు కారు ఆపేసి కారు దిగి కాస్త డ్రగ్స్ని పీల్చుకుంటూ ఉంటాడు. అప్పుడే యువరాజ్ హాయ్ టోనీ అంటూ బయటికి రాగానే, హాయ్ అంటూ యువరాజ్ని ఇద్దరు ఒక్కసారిగా పెద్ద హక్ ఇచ్చుకుంటారు. 6 ఏండ్లు అయ్యింది నిన్ను చూసి అని యువరాజ్ అనగానే, పెరిగానా తరిగానా ఎలా ఉన్నాను అని ఏం మార్పు రాలేదా అని టోనీ అడుగుతూ ఉంటే, నువ్వు బాగా నలిగిపోయావు అని యువరాజ్ అంటాడు. అంటే ఏంటి అర్థం కాలేదని టోనీ అంటాడు. నువ్వు బిజినెస్లో బాగా నలిగిపోయావని బాయ్ అని అంటుంటాడు యువరాజు. చెప్పారులేరా లోపలికి వెళ్దాం అని అంటే, లేదు అని ఏం మాట్లాడుకుందామా అని టోనీ అంటాడు. లేదు, నాపై పోలీసుల నిఘా ఉంది, మా ఇంట్లో అయితేనే మాట్లాడుకోవడానికి సేఫ్ అన్నట్లు నేను మా ఇంట్లో వాళ్ళకి నేను నా ఫ్రెండ్ అని నిన్ను పరిచయం చేస్తాను అని అంటే, ఇట్స్ ఓకే పద లోపలికి అని టోనీ యువరాజ్ ఇద్దరు వస్తూ ఉంటారు. తర్వాత నిషి వైజయంతి ఇద్దరు ఆడుతూ ఉంటారు. అత్తయ్య అని చెప్పడంతో, ఇదేంటమ్మి నన్ను ఇలా ఇరికించేశావు అని వైజయంతి అంటుంది. బుర్రలేని వాళ్ళు ఆడితే అలాగే ఉంటుందని టోనీ అనడంతో, ఏంటి అల్లుడు ఏదో అన్నావు మళ్ళీ చెప్పు అని వైజయంతి అంటుంటే, అబ్బాయి ఏం లేదు బాగా ఆడుతున్నారు అని టోనీ అక్కడి నుంచి జారుకుంటాడు. నిషి అత్తయ్య వంటలన్నీ అయిపోయాయి, వస్తే వడ్డిస్తాను అని ధాత్రి అంటుంటే, ఏ కళ్ళు కనపడట్లేదా, మేము ఇక్కడ చెస్ ఆడుతున్నాము తర్వాత తింటాము అని నిషిక అంటుంది. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగా ఉంటాయి వంటలు, తర్వాత తింటే చప్పగా ఉంటాయి అని చెప్తూ ఉంటే, ఏంటో ఈ ఇంట్లో మాకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది, తినమంటే తినాలి పడుకోమంటే పడుకోవాలి అని నిషిక అంటుంది. ఎందుకు నిషి ప్రతిదానికి నువ్వు గొడవ చేసేలా మాట్లాడుతున్నావు, నీకు ఇష్టం ఉంటే వచ్చి తిను, లేకుంటే తర్వాత తిను అంతే కదా అని జగదాత్రి నాకు వడ్డిస్తుంది అని కౌశికి అనటంతో, వచ్చి అంటూ ఆ చెస్ బోర్డుని కాస్త నిషి విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ టోనీని లోపలికి తీసుకొచ్చి అందరినీ పిలవడంతో అందరూ హాల్లోకి వస్తారు. తను నా బెస్ట్ ఫ్రెండ్, నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు అని పరిచయం చేస్తుంటాడు యువరాజు. తను మా అక్క, తను నా వైఫ్ అని యువరాజు అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. ఆత్మీయులు మాత్రమే భోజనం సమయానికి వస్తారంటారు, భోంచేసేయి బాబు అని వైజయంతి అంటే, అలాగే ఆంటీ అని టోనీ అంటాడు. ఇంతకీ మీరిద్దరూ అంత క్లోజ్ ఫ్రెండ్సా, మీరు స్కూల్ ఫ్రెండ్సా కాలేజ్ ఫ్రెండ్సా అని ధాత్రి అనడంతో, యువరాజ్ ఒకటి టోనీ ఇంకొకటి చెప్తాడు. అదేంటి చెరుకు సమాధానం చెప్తున్నారు, ఇంతకీ స్కూల్ ఫ్రెండ్సా కాలేజ్ ఫ్రెండ్సా అని ధాత్రి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉండడంతో, స్కూల్ నుంచి కాలేజ్ వరకు మేము కలిసే చదువుకున్నాం చాలా అని యువరాజ్ అంటాడు. ఇంతకీ వీరిద్దరూ అని టోనీ అడగడంతో, వాళ్ళు మా దూర బంధువులు, వాళ్ళు ఆఫీస్కి మా ఇల్లు దగ్గరగా ఉంటుందని కొన్ని రోజులుగా మా ఇంట్లో ఉంటున్నారు అని యువరాజ్ చెప్తాడు. ఇంతకీ మీరిద్దరూ ఏ గ్రూప్ అని ధాత్రి అడగడంతో, యువరాజ్ బీఎస్సీ అని చెప్తే టోనీ బీకామ్ అని చెప్తారు. ఒకరు బీఎస్సీ ఒకరు బీకామ్ అని చెప్తున్నారు, మీ ఇద్దరికి
ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా అని దాత్రి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏదో ఒక ప్రశ్న వేస్తూనే ఉంటావా, ఇలా విసిగిస్తూనే ఉంటావా, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అని నిషిక అరుస్తూ ఉంటుంది. నీకెందుకు ఇవన్నీ అని నిషిక అనడంతో, అడిగితే తప్పేముంది నిషి, డీటెయిల్స్ కనుక్కుంటే మంచిదే కదా, తప్పేం లేదు కదా అని అంటుంది. నాకైతే చాలా డౌట్గా ఉంది. మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు, కానీ ఎక్కడ డీటెయిల్స్ మీకు షింక్ అవ్వటం లేదు కదా అని దాత్రి అనడంతో, ఎందుకు షింక్ అవ్వటం లేదు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని యువరాజ్ టోనీ భుజంపై చేయి వేసి దగ్గరికి లాక్కొని మరీ చెప్తూ ఉంటే, ఓ మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సా, అయితే అతని ఫోన్ నెంబర్ చెప్పు యువరాజ్ అని దాత్రి అంటుంది. ఇప్పుడు చచ్చనే వీడి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, నా ఫోన్ నెంబర్ వీడి దగ్గర లేదు అని యువరాజ్ మనసులో అనుకుంటూ, ఫోన్ నెంబర్లు ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి అని యువరాజ్ అంటాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నావు కదా, మరి ఫోన్ నెంబర్ కూడా లేకుండా ఎలా ఉంటుంది చెప్పు యువరాజ్ అని అంటే, వీడి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, నేను చెప్పను కూడాను అని యువరాజ్ అంటాడు. సరే యువరాజ్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా అని దాత్రి అడగడంతో టోనీని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈవిడేంటి ప్రశ్నలతో ఇలా కాల్చుకు తింటూ ఉంది అని టోనీ మనసులో అనుకుంటూ ఉంటాడు. నా దగ్గర కూడా లేదని టోనీ చెప్తాడు. ఇద్దరి ఫోన్ నెంబర్లు ఒకరి దగ్గర ఒకరు లేవు, మరి ఇంటి అడ్రస్ ఎలా చెప్పావు అని అతను అడ్రస్కి డైరెక్ట్గా ఎలా వచ్చాడు, నువ్వు ఫోన్ చేసి చెప్పకుండానే ఎలా జరిగింది ఇదంతా కూడా అని దాత్రి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఈ జగదాత్రికి అడ్డంగా ఎలా దొరికిపోయాని అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటే, వెంటనే టోనీ గతంలో యువరాజ్ని 2 సార్లు ఇక్కడ డ్రాప్ చేశాను, అంతేకాకుండా ఇప్పుడు యువరాజ్కి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని కాల్ చేయకుండా వచ్చాను అని టోనీ చెప్తాడు. అంతేనా అని వైజయంతి అంటే, అవును అని టోనీ అంటాడు. నా నంబర్ వీడి దగ్గర లేదు, వీడి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, అంతే అని టోనీ అంటాడు. బాగానే మేనేజ్ చేశారు, నా గెస్ కరెక్ట్ అయితే వచ్చిన వాడు అసలు యువరాజ్ ఫ్రెండే కాదు అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. మా టైం అంతా కూడా ప్రశ్నలు వేస్ట్ చేసేశారు, పద టోనీ పైకి వెళ్దామని యువరాజ్ అనడంతో, పద అని ఇద్దరు గదిలోకి వెళ్తూ ఉంటే, అయ్యో అప్పుడే భోంచేసి వెళ్ళండి అని వైజయంతి అంటుంటుంది. అవసరం లేదమ్మా అని ఇద్దరు గదిలోకి వెళ్తారు. ఏంటి ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా ఇలా నీ ప్రశ్నలతో నీ అనుమానాలతో వాళ్ళని తలదించుకునేలా చేస్తావా, నీకు అవసరమా ఇవన్నీ కూడా అని నిషిక అరుస్తూ ఉంటుంది. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికేనట్లు చూడమ్మీ జగదాత్రి, నువ్వు ఇలా రెచ్చిపోతూ ఉంటే మేము కూడా నోరు జారాల్సి వస్తుందని వైజయంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి దాత్రి ఆలోచిస్తున్నామని కేదార్ అనడంతో, వచ్చినవాడు అసలు యువరాజ్ కాదు, యువరాజ్ ఫ్రెండే కాదు, సంథింగ్ ఈజ్ రాంగ్ కేదార్ అని అంటుంటే, అవును దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు. అందుకే మనం ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు తడపడుతున్నారు అని కేదార్ చెప్తుంటే, అప్పుడే సాధు సార్ ఆయన కూతురు ఆరాధ్యతో కారులో వచ్చి దిగుతూ ఉంటాడు. సార్ వచ్చాడేంటి అని దాత్రి కేదార్లు ఎదురుగా వస్తారు. హాయ్ అక్క అంటూ ఆరాధ్య దాత్రిని హక్ చేసుకుంటుంది. హాయ్ ఆరాధ్య, ఎలా ఉన్నావు, స్టడీస్ ఎలా ఉన్నాయి అని అంటే, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను కదా, 18 hours స్టడీస్ అసలు చాలా సమయం చదువుకోవాల్సి వస్తుంది అని అంటుంటే, అవును అంతే కదా, మరి అలాగే చదవాలి కదా అని దాత్రి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నా కూతురైనా కూడా తన ముఖం చూడటానికి నాకు 1 రోజులు పట్టింది, ఎప్పుడు చదువుతూనే ఉంది అని సాధు నాయక్ చెప్తారు. ఈసారి ఎలాగైనా సివిల్స్ కొట్టాల్సిందే అక్క అని ఆరాధ్య చెప్తూ ఉంటే, తప్పకుండా కొడతామని దాత్రి అంటుంది. రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం అని దాత్రి అంటుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే ఇలా వచ్చానమ్మా అని అనడంతో, అప్పుడే నిషిక ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి, ఏంటో ఇంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళలో వచ్చి బట్టలు పెట్టేసి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఇలా కనపడ్డారు, సంగతి ఏంటో అని నిషి అంటుంటే, మా అమ్మాయికి కూడా జగదాత్రి పనిచేస్తున్న స్కూల్లోనే టీచర్గా పోస్టింగ్ వచ్చింది, దాని గురించి మాట్లాడతామని సాధు సార్ చెప్తూ ఉంటాడు. నా కూతురిని తీసుకొని ఇలా వచ్చాను అని సాధు నాయక్ చెప్తారు. మీకోసం వచ్చిన గెస్ట్ని 2 questions అడిగితే లోపలే మీకు అంత కోపం వచ్చింది, మరి మా కోసం వచ్చిన గెస్ట్ని నీ ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు వేస్తే మాకు కోపం రాకూడదా, ఏంటో ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం, రండి అక్కడ కూర్చొని మాట్లాడదాం అని దాత్రి వాళ్ళని గార్డెన్లోకి తీసుకువెళ్తుంది. చెప్పండి అని అంటుంటుంది దాత్రి. సార్ అని అనడంతో, ఇప్పుడు ఆరాధ్య సివిల్స్కి ప్రిపేర్ అవుతుందన్న విషయం నీకు కూడా తెలిసిందే కదా, నువ్వు సివిల్స్లో టాపర్ కదా, కొన్ని సజెషన్స్ టిప్స్ ఇస్తామని ఇక్కడికి తీసుకొచ్చాను అనడంతో, సార్ మీకు తెలియంది ఏముంది, మీరైనా ఇవ్వచ్చు కదా అని దాత్రి చెప్తుంది. నాకున్న పనులతో నేను ఇవ్వలేనమ్మా, నీకంటే ఇంకెవరు బాగా ఇస్తారు, కాబట్టి నువ్వే చెప్పు జేడి అని చెప్పడంతో, అలాగే సార్ నేను చూసుకుంటాను అని చెప్పడంతో, నేను తర్వాత వచ్చి తీసుకువెళ్తాను అనే సాధు నాయక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నిన్ను నేను సివిల్స్లో టాపర్గా చూడబోతున్నాను అని అన్నమాట అని దాత్రి ఆరాధ్యత చెప్తుంటే, అవునక్క ఆ పేరు వింటేనే నాకు గూస్ బంప్స్ అవుతుంది అని దాత్రి అని ఆరాధ్య దాత్రితో చెప్తూ ఉంటుంది.